రట ఆ మీటింగ్కి బైబిల్ ఉన్న మోషే గారే, మన ఊర్లో మోషే గారు కాదు. అదే మీటింగ్కి నోవాహ్ గారు వచ్చారంట, మోషే గారు వచ్చారట. ఇట్లాంటి ప్రముఖులందరూ ఆ స్థలానికి చేరుకుని ఇలా మాట్లాడుకుంటున్నారట. బాబు, నీకు ఒక విషయం తెలుసా? ఒక ప్రపంచాన్ని ముంచేసే పెద్ద విపత్తు వచ్చినప్పుడు దేవుని యొక్క సహాయంతో ఆ విపత్తులో నేను మునిగిపోకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి వాడను నేను నిర్మించాను తెలుసా మీకు? నిర్మించుకుని నేను నా కుటుంబం రక్షించబడేటట్లుగా ఎంత కార్యం చేశానో తెలుసా అని తను గొప్పగా చెప్పుకున్నాడట. ఎవరైనా చెప్పింది నోవాహ్, అంతే కదా? రైట్. నీవు ఏదో పెద్ద వరద వస్తే వరద నుంచి తప్పించుకున్నావేమో, నేను ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాను తెలుసా నీకు అని మోషే గారు చెప్పుకున్నాడంట. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాను. ఈలోపు యెహోషువ వచ్చాడట అక్కడికి. తండ్రులారా, మీరు సృష్టిలో ఉన్న వాటిని, అంటే మీరు అందుబాటులో ఉన్న వాటిని మీరు అందుబాటులో ఉన్నటువంటి వాటి నుంచి మీరు తప్పించుకున్నారేమో, విడిపించారేమో. నేను అందని వాటిని, సూర్యుడా ఆగిపో అనంటే సూర్యుడు చంద్రుడిని నేను ఆపేసాను తెలుసా అన్నాడట. ఈ లోపం ఇంకొక ఆయన వచ్చాడట. ఓకేనా, దీనుడుగా, ఓకేనా, అడుగులు వేసుకుంటూ, అడుగులు పడుతూ, అడుగులు లెగుస్తూ అలా ముందుకు వచ్చాడట ఒక ఆయన. నీ గొప్పతనం ఏందే వీళ్ళందరిలో అని అంటున్నాడట. మేమందరం ఇంత గొప్ప కార్యాలు చేసాం, నీ గొప్పతనం ఏంటంటే, తండ్రులారా మీ అంత గొప్ప నేను కాదులే, కానీ మీరు సృష్టిని ఏం చేశారు? అధిగమించారు. సృష్టిని మీరు అధిగమించారు. నేనేం చేసినా తెలుసా? నేను ఒక్క పిలుపుతో సృష్టికర్తను ఆపేశాను తెలుసా అన్నాడట. ఎవరైనా చెప్పండి, ఎవరైనా? యాకోబు కాదు, పుట్టిన దగ్గర నుంచి గ్రుడ్డివాడైన బర్తిలోమయి, దావీదు కుమారుడా యేసు నన్ను కనికరించు అని బిగ్గరగా ఆయన పిలిచిన పిలుపుని బట్టి సాగి వెళ్ళిపోతున్నటువంటి సృష్టికర్త నిలిచెను అని రాయబడు.